వెస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు డిస్టిక్. మా శనివారపేట. నేను ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అయితే కొంచెం నేను పేషెంట్స్ అది చూడటం, నేను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి మిడ్ నైట్ పేషెంట్స్ చూడటానికి వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక నిద్ర అనేది తక్కువగా ఉంటుంది సార్. స్లీప్లెస్ ప్రాబ్లం ఉంది. ఏదన్నా పేషెంట్ ఫోన్ చేసిన తర్వాత నాకు ఒక 1 or 2 hours దాకా నిద్ర పట్టదండి జనరల్గా. గతంలో ఒక 10 సంవత్సరాలు నాకు హైపర్ టెన్షన్ ఉంది సార్. బీపీ ఉందండి. నేను బీపీకి టాబ్లెట్లు వాడుతున్నాను. కొంచెం నేను 86 kgs ఉన్నాను సార్ జనరల్గా. అయితే కొంచెం వెయిట్ తగ్గాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ లోపు నాకు ఒక ఆయన పరిచయం అయ్యారు సార్, శ్రీకాంత్ గారు అని, వినకోట శ్రీకాంత్ గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ప్రోడక్ట్ గురించి చెప్పారండి. అంతకుముందు వేరే ప్రోడక్ట్ గురించి చెప్తే నాకు కొంచెం హెల్దీగా తగ్గాలని నేను క్రికెట్ ఆడతాం, మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాను, కానీ 1 or 2 kgs తగ్గుతున్నాను సార్. ఎక్కువ అయితే తగ్గట్లా, హెల్దీగా ఉంటున్నా. కానీ ఏంటంటే బీపీ టాబ్లెట్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది. సరేలే హెల్దీగా తగ్గాలని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తే నేను సార్ దీని గురించి చూద్దామని నాకు పాంప్లెట్ ఇచ్చారు సార్. దాంట్లో ఆ పాంప్లెట్లో వచ్చి అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లాగా అనిపించింది. ఇప్పుడు ఆయన పాంప్లెట్ ఇచ్చిన దాంట్లో వే ప్రోటీన్ ఉంది, బ్లాక్ జింజర్ రైజూమ్ ఎక్స్ట్రాక్షన్ అన్నారు, గ్రీన్ కాఫీ అన్నారు, గార్సినియా గంబోజా, వైట్ కిడ్నీ బీన్స్, బెల్జియం చాక్లెట్. నాకు ఎందుకన్నా కొంచెం నమ్మాలనిపించింది సార్. ఎందుకనంటే దాంట్లో ఏముంది ఏంటనేది చెప్పడం కష్టం కదా సార్. ఇప్పుడు ఏదో బాక్స్ తీసుకొచ్చి ఇచ్చేసి మీరు తాగండి అంటే మేము తాగాలంటే కష్టం కదా. 1-10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే 10 మందికి ఆరోగ్యం ఇచ్చే వాళ్ళం మేమే తప్పు చేసాం అనుకోండి సార్, మేము 10 మందికి చెప్పాలన్నా ఇబ్బందే. కాబట్టి ఫస్ట్ నేను అది యూజ్ చేద్దామని చెప్పి ఒక సింగిల్ బాక్స్ అడిగాను సార్. సింగిల్ బాక్స్ ఇచ్చి చూసారు సార్. కొంచెం నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి నేను ఆయన చెప్పడం అడిగి 2 పూట్ల తాగమని చెప్పారు సార్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి నేను తీసుకుంటున్నాను, ఆఫ్టర్నూన్ భోజనం మామూలుగా చేస్తున్నాను, నైట్ తీసుకోమన్నారు కానీ షేకు నేను ఒక పూటే తీసుకుంటున్నాను సార్, నైట్ తీసుకోవట్లేదు. నైట్ టిఫిన్ చేస్తున్నాను సార్. అవును సార్, విప్రోటెన్ వెయిట్ లాస్ ప్రోడక్ట్ అండి. మీ దగ్గర ఇప్పుడు ఆ బాక్స్ ఉందండి సార్? బాక్స్ అంటే నేను క్లినిక్ లో ఉన్నాను సార్, ఇంటికాడ ఉంది సార్ బాక్స్. ఒక్కసారి నేను పాంప్లెట్ చూపిస్తాను సార్, ఒకసారి ఏమనుకోవద్దు. సారీ. ఓకే, అది వాడారు. ఓకే, కనబడుతుంది. వెయిట్ లాస్ ప్రోడక్ట్ సార్. యా, ఓకే, అర్థమైంది. చాలా వాడి మీరు ఎంత తగ్గారో చెప్పలేదు సార్ డాక్టర్ గారు. అదే సార్, నేను 86 kgs ఉన్నాను సార్. రోజుకు 1 సాచెట్ తాగుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. మార్నింగ్ నేను ఆ సాచెట్ ఒక 300 ml వాటర్లో కలుపుకుని ఆ షేక్ తాగి నేను క్లినిక్ వచ్చేస్తాను సార్. 2-2:30 వరకు కూడా నేను భోజనానికి వెళ్ళను. నేను ఇప్పటికి ఒక 65 days వరకు ఆడుతున్నాను సార్. ఒక 10 kgs వెయిట్ లాస్ అయింది సార్. వెరీ గుడ్ సార్, సూపర్ సార్, సూపర్ డాక్టర్ గారు. అది కూడా హెల్దీగానే సార్. నాకు దీనివల్ల నాకు ఇంకో బ్యూటీ ఏంటంటే సార్, కొంచెం నాకు కళ్ళ కింద డార్క్ నిద్ర లేకపోవడం వల్ల డార్క్ మచ్చలాగా వచ్చినాయి సార్ ఇక్కడ. ఫేస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిపోయిందండి. అది మెయిన్ ఏంటంటే సార్, దీంట్లో ఉన్న బ్యూటీ స్కిన్ చాలా గ్లో వచ్చింది సార్. స్కిన్ చాలా గ్లో ఉంది. దాంతోపాటు ఏంటంటే మజిల్ అనేది వీక్ అవ్వలేదు సార్. మజిల్ ఏలాడటం కానీ అలాంటిది లేదు సార్. పొట్ట వచ్చి బెల్లీ ఫ్యాట్ లాగా ఏలాడుతుంది కదా సార్, అది బెల్లీ ఫ్యాట్ లేకుండా న్యాచురల్ గానే టైట్ గా ఉంది సార్. టైట్ అయింది, స్కిన్ టైట్ అవుతుంది సార్. దానివల్ల ఏంటంటే చాలా అద్భుతంగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను దీన్ని నమ్మడానికి గల కారణం ఏంటంటే నేను కూడా గూగుల్లో రీసెర్చ్ చూశాను సార్ దాని గురించి చెప్పిందంటూ. దాంట్లో ఏంటంటే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ప్రకృతి నుండి వచ్చినాయి కదా సార్. అవి గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ అన్నారు కదా, వైట్ కిడ్నీ బీన్స్ అంటే చిక్కుడుగా గింజలు. సో దీని వల్ల అల్టిమేట్ గా మీరు పొందిన లాభం ఏంటి? నేను బీపీ టాబ్లెట్ స్టాప్ చేసేసాను సార్. నేను ఫస్ట్ ప్రెసెంట్ నా బీపీ వచ్చి 138 చేసుకుంటున్నారా సార్? నేను బీపీకి టాబ్లెట్ ఏం వాడట్లేదు ప్రెసెంట్ అయితే. నేను ఇప్పుడు కనీసం ఒక్క సింగిల్ టాబ్లెట్ కూడా వాడట్లా. నేను కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటున్నా, బీపీ తగ్గిందని కాకుండా మామూలుగా ప్రికాషన్స్ తీసుకుంటున్నా అంతే. కార్బోహైడ్రేట్ ఫుడ్ జోలికి వెళ్ళట్లేదు, కూల్ డ్రింక్స్ తాగట్లేదు సార్. తీసుకుంటున్నారు ప్రికాషన్స్
ఆ, నేను సాల్ట్ అవాయిడ్ చేశాను సార్ పూర్తిగా, ఫస్ట్ నుండి అలవాటే. అలాగే పికిల్స్ తినట్లా, పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు తినట్లేదు సార్, స్వీట్స్ జోలికి వెళ్ళట్లా. ఓ, మనం తగ్గాలి కదా సార్, తగ్గాలి అంటే మనం కూడా స్ట్రిక్ట్గా చేయాలి. ఎప్పుడైనా తీసుకుంటే ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటున్నాను సార్. అది ఎవరైనా వాడుకోవచ్చు అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్. నా పేషెంట్స్ కూడా నేను సజెషన్ ఇస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది మీ ఎవరైనా పేషెంట్స్ నిర్భయంగా వాడుకోవచ్చు. ఇచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి సత్యనారాయణ గారు, డాక్టర్ గారు? నేను మీ పేషెంట్స్ ఇచ్చాను సార్. ఇచ్చినప్పుడు ఆర్ దే వాళ్ళకి కూడా చాలా ఒకటి సార్, ఇప్పుడు కొంతమంది వెయిట్ తగ్గాలనుకున్న తర్వాత వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి సార్. నేను తినేస్తాను, నేను ఇది డైట్ చేస్తున్నాను కదా అంటే కాకుండా, వాళ్ళు ఎంత శ్రద్ధగా వెయిట్ లాస్ అవ్వాలో అంత మనం చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవుతేనే వెయిట్ తగ్గుతారండి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగకూడదు, Right. కాఫీ టీలు తాగకూడదండి. అదే చెప్తాను సార్. ఎందుకనంటే మనం Right, sir. Right, ఒకరితో sir. వాడిచ్చేటప్పుడు మనం అన్ని దీని గురించి క్లారిటీ చెప్పి అప్పుడు ఇవ్వాలి సార్. మనం ఏదో ఇచ్చేసాము వాళ్ళు ఏదో వాడేస్తాం కాకుండా వాళ్ళు ఫాలో అప్ చేసుకోవాలి సార్. మనం ఫస్ట్ మంతే నేను అలాగే, కనీసం అలాగే. 6 kgs 7 థ్యాంక్ kgs యూ, తగ్గాను థ్యాంక్ సార్. యూ డాక్టర్ గారు. ఓకే సార్.